జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత కావడం మన కర్మ అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చెప్పిన. అసలు ఈ రాహుల్ గాంధీకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ మన దేశ ఆచార వ్యవహారాల గురించి కానీ ఏ మాత్రం కూడా నాలెడ్జ్ లేదు. ఈయన బాగా డబ్బులుండేవాడు కాబట్టి బాగా డబ్బులు కట్టి విదేశాల్లో చదువుకున్నాడు. కానీ అక్కడ పాస్ అయినాడా లేదా అనేది కూడా డౌటే. అటువంటి ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయి మన దేశాన్ని ఉద్ధరించాడంట. చైనాకు పోటీగా, అర్థమైందా, చైనాకు పోటీగా భారతం నిలబెడతాడంట. ఈయన ఇప్పుడు కొత్తగా నిలబెట్టేది ఏంది? ఒకప్పట్లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అడ్డదారిలో వాళ్ళ తాతయ్య కదా, వీళ్ళ ముత్తాత ప్రధానమంత్రి అయి కూర్చున్నాడా? లేకపోతే అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయిండు. మన దేశం ఒక చైనా ఏంది, అమెరికాని కూడా మించిపోయి ఈ రోజు బాగా టాప్ 1లో విశ్వగురుగా ఈ రోజుకే నిలబడుకోనిండు. వీళ్ళు చేసిన దరిద్రమే కదా ఇదంతా. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి ఈయన ఓడబెక్కేది ఏంది? అంతా ఈయన నిలబెట్టేది ఏందంటాలే. మన దేశంలో నిరుద్యోగ సమస్యలే లేకుండా చేస్తాడంట. వీళ్ళ ముత్తాత, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ నాయన, అదేవిధంగా వీళ్ళ అమ్మగారు వెనక పక్క నుండి ఆయన మౌన ప్రధాని ముందు పెట్టి పరిపాలించారు కదా, ఆ టైంలోనూ వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు తెచ్చినారు అంటారే. అదేవిధంగా దేశంలో అసలు సమస్యలు లేకుండానే చేస్తాడంట. నిజానికైతే మన దేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా ఈ రాహుల్ గాంధీకి తెలియదు. కానీ ఈ రాహుల్ గాంధీ మన దేశంలో అసలు సమస్యలే లేకుండా చేస్తానని చెప్పేసి డబ్బా కొట్టుకొని తిరుగుతాడు. తానేదో చక్రవర్తిని అన్నట్టుగా ఈ దేశం తనకు గులాంగిరి చేయాలన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అసలు దేశానికి సమస్య వీళ్ళ ఫ్యామిలీ. మనకంటే వెనక స్వాతంత్రం వచ్చింది చైనాకు. ఇప్పుడు ఆ దేశం ఏ స్థాయిలో ఉండాలి? కాదులే, అభివృద్ధి అనేది ఏదో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో మనం అభివృద్ధి అనేది చూస్తున్నాం. కానీ అంతకుముందు ఏముంది స్వామి? నాకు తెలియందా, మీకు తెలియందా? అసలు దేశానికి సమస్య అనేది వీళ్ళ కుటుంబమే కదా. వీళ్ళ ముత్తాత కావచ్చు, వీళ్ళ నాయనమ్మ కావచ్చు, వీళ్ళ నాయన కావచ్చు, వీళ్ళ అమ్మగారు కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు. ఈయన అధికారంలో లేనప్పటికీ కూడా అబద్ధ ప్రచారాలన్నీ కూడా చేస్తా దేశాన్ని భ్రష్టు పట్టిస్తాడు. దేశం పరువు, దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల పరువు తీస్తాడు. మన దేశంలో పార్లమెంట్ సాక్షిగా నిలబడుకొని మాట్లాడతాడు, బయట దేశాలు పోయి మాట్లాడతాడు మనకు వ్యతిరేకంగా. అసలు ఎందుకులే మాట్లాడకూడదు కొన్ని రూల్స్ని అతిక్రమించి. అసలు సమస్య వీళ్ళు కదా అంటాలే, అవునా కాదా? ఇక అసలు విషయానికి వస్తే, సర్ అంటే మన తెలుగులో ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా అని అర్థం అన్నమాట. ఈ సర్ అనేది కొత్తగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏమీ కాదు. ఇది కొత్తగా చేస్తూ ఉండేది కాదు. 1960 నుంచి ప్రతిసారి కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో చేపడతా ఉన్నటువంటి కార్యక్రమం ఇది. 2003లో కూడా బీహార్లో ఈ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. అయితే రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో మాట్లాడుతా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేరుస్తున్నారని, అనేక మంది 2 చోట్ల తమ ఓట్లను నమోదు చేయించుకున్నారని, కాబట్టి ఎన్నికల సంఘం ఈ ఓటర్ల లిస్టులో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి పదే కోరినాడు. సరే, దాంట్లో తప్పేం లేదు కదా, దాని మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు కదా అన్నట్టు ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఓటర్ల లిస్టులో సంస్కరణలు అయితే తీసుకొచ్చింది. దొంగ ఓట్లను తీసేయడానికి ఈ సర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అనమాట. మొదటగా బీహార్లో ఈ సర్ మిషన్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో బీహార్లో ఉన్నటువంటి 62 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది. ఎన్ని? 62 లక్షల ఓట్లు. ఏ మామూలు మాటలా అంటాలే. వీళ్లలో అంటే ఈ 62 లక్షల మందిలో చనిపోయినోళ్ళు, 2 చోట్ల ఓట్లను నమోదు చేసుకున్నోళ్ళు, బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు పోయినోళ్ళు, అలాగే ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా దొడిదారులు వచ్చి ఉంటారు కదా, ఈ జిహాదీ ముండాకుడుకులంతా కూడా, వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది. అంటే రాహుల్ గాంధీ ఏదైతే కోరినాడో ఎన్నికల సంఘాన్ని, అదే ఎన్నికల సంఘం చేసి చూపించింది. మంచి పని చేసినట్టే కదా, అంటే ఆయన కోరిక నెరవేరినట్టే కదా. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళా ఏం చేశాడు? యూటర్న్ తీసుకున్నాడు. దీనిని ఒక పెద్ద ఇష్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా 62 లక్షల ఓట్లను తొలగించిందని, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కూటమికి చెందిన ఓటర్లు అని, బీహార్లో ఈ ఓట్ల చోరీ జరిగిందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఎవరు? ఇప్పుడు రోహింగ్యా వాళ్ళు వీళ్ళోళ్ళే
బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఎల్లోళ్లే, 2 చోట్ల 4 చోట్ల దొంగోట్లు ఉండేవాళ్ళు ఎల్లోళ్లే. అదే కదా ఆయన ఉద్దేశం. అదే విధంగా చచ్చిపోయి ఆ లిస్టులో పేరుండేవాళ్ళు కూడా ఎల్లోళ్లే. అంటే దొంగోట్లు ఉండే వాళ్ళంతా కూడా ఎల్లోళ్ళేనని చెప్పి ఆయన ఉద్దేశం. ఆ దొంగోట్ల కోసమే ఇప్పుడు ఈ కథ అంతా కూడా నడిపిస్తుంది. ఎందుకంటే చెప్తా, మీకు అర్థమయ్యేట్టుగా ప్రతిదీ చెప్తా. ఆ రోజు మామూలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, అదేవిధంగా ఈ జవహర్లాల్ నెహ్రూకు, ఎవరా వీళ్ళ తాతకు ముత్తాతకు ఎలక్షన్ పోటీ పెడితే ఈయన గారి కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అర్థమవుతుందా? కానీ ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి కేవలం లింగు అని చెప్పేసి 2 ఓట్లు వచ్చిన తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు. అది వీళ్ళ కుటుంబం, అది వీళ్ళ గొప్పతనం. ఈయన మళ్ళా మాట్లాడుతాడు దొంగోట్ల గురించి. అసలు దొంగోట్లు వేసేది, అసలు దొంగోట్లు వేసుకొని గెలిపించుకునేది, అడ్డదారిలో పదవులు చేపట్టేది మీ ముత్తాత కాలం నుంచి వచ్చాది. ఇప్పుడే కొత్తగా ఏం రాలా ఇదే. నువ్వు నీ కుటుంబం చేసే రాజకీయమే అలాంటి దొంగోట్ల రాజకీయం. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావా? ఆ దొంగోట్ల కోసం పోరాటం చేస్తావా? ఏంది దరిద్రమో, ఏంది ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇదంతా కూడాను. సరే, ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తాడో తెలిసిన, లాపతా ఓట్ అని చెప్పేసి ఒక టైటిల్ తో ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఈ లాపతా ఓట్ అంటే కోల్పోయినటువంటి ఓట్ అని చెప్పేసి అర్థం అన్నమాట. 1 నిమిషం నిడివి ఉన్నటువంటి ఈ వీడియోలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన ఓటు చోరీ అయిపోయిందని, తనతో పాటు లక్షల మంది ఓట్లు చోరీ అయినాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాడు. కొంచెం జాగ్రత్తగానండి. ఇక ఆ కంప్లైంట్ నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తే ఆ ఓటర్ల లిస్టులో ఆ పోలీసుల పేర్లు కూడా ఉండవన్నమాట. దీంతో ఆ పోలీసులు కూడా షాక్ అయిపోతారు. ఇది ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. అర్థమైందా? అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ప్రజల ఓట్లను తొలగిస్తుందని చెప్పే విధంగా ఆ వీడియో అయితే ఉండదన్నమాట. ఎంతటి డాకు ప్రచారం చూడండి ఒకసారి. వీళ్ళ కుటుంబానికే అబద్ధాలతో పుట్టి, అబద్ధాలతో పెరిగి, అబద్ధాలతో మెలిగి, అబద్ధాలతోనే బ్రతకడం కొనసాగడం వీళ్ళకి అలవాటు అన్నమాట. ఆ విధంగా చేసే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓయమ్మ బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, వాళ్ళు ఇచ్చానంటే రిజర్వేషన్లు అన్ని కూడా తీసేస్తారు, మీరంతా నష్టపోతారని చెప్పి, పైగా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి దేశం అంతా కూడా డబ్బాలు కొట్టుకొని ప్రచారం చేసి అందరు కొంపలో ముంచినారు. ఎంతమందికి ₹1,00,000 ఇచ్చినారు? కనీసం 40 సీట్లు కూడా రావాలనుకుంటా ఉన్నటువంటి వీళ్లకు ఏకంగా ఇటువంటి అబద్ధ ప్రచారాలను చేసి 99 స్థానాల్లో గెలుచుకోగలిగినారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తంత్రం వేస్తారు. ఏది? బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంటంటే దొంగ ఓట్లను, చనిపోయిన వాళ్ళ ఓట్లను, 2-3 చోట్ల ఓటు హక్కును నమోదు చేయించుకున్న వారి ఓట్లను, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఓట్లను మళ్ళీ ఓటర్ల జాబితాలో చేర్చాలని చెప్పేసి పరోక్షంగా డిమాండ్ చేస్తాడనమాట. అర్థమవుతుందా? అంటే ఆ దొంగోట్లని వేయించుకొని అట్టన్నా గెలుద్దాము, మామూలుగా అయితే మనం గెలిచలేము, మనకు అంత సీన్ లేదు, మనల్ని అయితే పక్కన దొబ్బుతారు. ఏమే హర్యానాలోనూ అదే జరిగింది, ఢిల్లీలోనూ అదే జరిగింది, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ కూటమి ఆడ కాశ్మీర్లో గెలిచినా, జార్ఖండ్లో గెలిచినా కూడా మనకు ఆడ వచ్చిందంటూ ఏమీ లేదు. ఈ విధంగా అయినా కూడా ఈ బీహార్లో పోయిన పరువును ఏమైనా కాపాడుకుందాం అని చెప్పేసి లేనిపోని అబద్ధ ప్రచారాలన్నీ కూడా చేస్తారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యతిరేకిస్తా ఈ రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేస్తాడంట. అంటే ఈ అబద్ధాలను చెప్పి మళ్ళీ చెప్పి జనాలను తప్పుదోవ పట్టించుండారన్నమాట. 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర అయితే సాగుతుందంట. పాదయాత్ర కాదు, అబద్ధాల యాత్ర. అర్థమైందా మీకు? ఈ కాంగ్రెస్ కూటమి నేతలు ఇందులో పాల్గొంటారన్నమాట. ఏది? దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళంతా కూడా పోయి ఆయనకు ఆడ మద్దతు తెలుపుతారు. సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటటువంటి భారీ ర్యాలీతో ఈ యాత్రను అయితే ముగించనున్నారు. ఇక ఈ విషయం పైన ఈ రోజే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి రాహుల్ గాంధీకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వనుండాలి. అర్థమవుతుందా? అది విషయం. నేను చెప్పా కదా, అసలు అబద్ధం వేరు, వీళ్ళు వేరు కాదు. వీళ్ళే అబద్ధం, అబద్ధమే వీళ్ళు. దానికి వీళ్ళు మారిపోయారు అన్నమాట. వీళ్ళ మాయలో పడిపోయి వీళ్ళు చెప్పే మాటలు కన్నా విన్నామంటే ఇంకేలా స్వయంకృప్రాదమే. మనంతటా మనమే సూసైడ్ చేసుకున్నట్టే. అంతకు మించి మరొకటి కానే కాదు. ఏమి కర్మయ్యా మన దేశానికి కాదు, ఏమి కర్మ మన దేశానికి. ఎందుకు ఈ దేశానికి ఈ మారి పట్టి పీడించారా? ఈ రాహు గ్రహం పట్టి పీడించారా ఈ మాదిరిగా దేశాన్ని? ఏ పాపం చేశారో ఆ దేశంలో ఉండే జనాలంతా కూడా కేవలం ఏళ్ల స్వార్థం కోసం, ఏళ్ల అధికారం కోసం ఎంత నాశనం చేస్తారు దేశాన్ని, ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తారు. లేస్తే అబద్ధాలు. పైగా ఏంటంటే ఏళ్లకు ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తాము? ఇటాటోళ్ళు ఉండబట్టే వాళ్ళు ఈ మాదిరిగా ఊగిపోతారు, చెలరేగిపోతారు. ఏంది దరిద్రం అంటాలే.
మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.